ఏంటి నేను ఇట్లాగా మంట పెట్టి కాల్చేస్తున్నాను ఏంటి అనే కదా మీ డౌట్. బాదంతో తయారు చేసే కాటుక చిన్న పిల్లలకి ఎన్నో కెమికల్స్ కలిపిన ఆ కాటుక బదులు ఇంట్లోనే హైజీన్ గా అండ్ అలాగే చాలా నేచురల్ గా ఈ కాటుకను ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ముందుగా అయితే బాదంని ఏదైనా చిన్నగా సన్నగా ఉన్న పుల్లకి కానీ ఏదైనా జల్లెడ్ లాంటి గిన్నెలో కానీ వేసుకొని వీటిని బాగా లో ఫ్లేమ్ లో స్లోగా మనం దీన్ని కాల్చుకోవాలి. పెద్ద మంట పెట్టి నల్లగా మార్చేయటం కన్నా కానీ ఇట్లాగా నిదానంగా కాలిస్తే అది మంచిగా కాలుతుంది. పూర్తిగా నిప్పులన్నీ ఆరిపోయిన తర్వాత ఏదైనా మిక్సీ జార్ లో లేదు అంటే ఇట్లాంటి రోల్లో వేసేసి మెత్తని పౌడర్ చేయండి. అది చాలా ఈజీగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఏదైనా గిన్నెలోకి మార్చేసుకొని దీంట్లో కొబ్బరి నూనె లేదు అంటే ఆముదం మాత్రమే కలపండి, ఇంకేమీ కలపకండి. అది కూడా గానుగు నుంచి తెచ్చినవి అయితే ఇంకా బెస్ట్. ఒక పూటల్లో నూనె కలిపి అట్లా పక్కన పెట్టేసేయండి, అది మంచిగా నానుతుంది. ఆ తర్వాత ఒకసారి తీసి బాగా కలిపేసి ఇంకా మనము కాటుకు లాగా పెట్టుకోవాలి. ఐబ్రోస్ పెరగడానికి కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్ లో ఇట్లా ఐబ్రోస్ కి అప్లై చేసి ఒక పూటల్లో అట్లా వదిలేసి నెక్స్ట్ డే రెగ్యులర్ గా చేస్తూ ఉంటే చాలా మంచిగా మీకు ఐబ్రోస్ కూడా డార్క్ గా అవుతాయి. అలాగే పిల్లలకి కూడా ఎటువంటి కెమికల్ లేదు కాబట్టి బాగుంటుంది. ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసి మీరు కూడా ట్రై చేసేయండి.